బ్యాటింగ్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్, బట్ బ్యాటింగ్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. ఇదే సిచ్యువేషన్ ఉంది కదా మీరు గైస్. బ్యాటింగ్ ఎస్పెషల్లీ మన ఛానల్లో టీనేజర్స్, ఈ యంగ్స్టర్స్, ఫ్రెషర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. అండ్ యాజ్ ఎ బ్రదర్ గా హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు అట్లీస్ట్ స్ప్రెడ్ ద అవేర్నెస్. మీకు పంచాలని చెప్పి నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట. ఓకే, ఎస్పెషల్లీ ఇలాంటి టాపిక్స్ చాలా మంది కవర్ చేయరు బికాస్ దే ఆర్ లైక్ వెరీ షై టు టాక్ అబౌట్ దిస్, బట్ ఐఎమ్ నాట్. అది మీకు కూడా తెలుసు. సో ఈ రోజు మనం వీడియోలో బ్యాటింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా స్టాప్ చేయాలి, లాస్ట్ లో అడ్వాంటేజెస్ కూడా చెప్తా దీని వల్ల. ఎస్, అవి కూడా ఉన్నాయి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వాచ్, మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. లేకుండా పాయింట్లోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1, కొంచెం ఒక సైన్స్ ఉంటుంది అనమాట ఇందులోనే, బట్ అర్థమయ్యేలాగా చెప్తాను, భయపడద్దు. ఎందుకు బ్యాటింగ్ చేయడానికి వై ఆర్ వి ఎక్సైటెడ్ టు డూ ఇట్? ఒక రోజులో అది కానీ గుర్తొస్తే లుక్ ఫార్వర్డ్, అబ్బా టైం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇంటికి వెళ్తాను, ఎప్పుడు దుప్పటి కప్పుకుంటాను అని చెప్పి మనకు యాంటిసిపేషన్ వస్తుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది. ఎందుకు అంటే డోపమీన్ కిక్ అని చెప్పి మన బాడీలో ఒక రివార్డ్ మెకానిజం ఉంటుంది అనమాట. వెన్ ఎవర్ వి థింక్ అబౌట్ ఇట్, అసలు ఆలోచిస్తేనే, చూడక్కర్లేదు, మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఆలోచిస్తే చాలు మనకి ఆ ఎక్సైటింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓ ఒక కొత్త వరల్డ్, ఒక ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్ళొచ్చు, అసలు ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అనే ఎక్సైట్మెంట్ వస్తుంది. ఈ యాంటిసిపేషన్ ఏదైతే ఉంటుందో ఒక డోపమీన్ కిక్ ఇస్తుంది అనమాట. అండ్ మీ బాడీ అది కానీ అలవాటు చేసుకుంటే మీ బ్రెయిన్ చెప్తుంది, అరే ఇదేదో బాగుంది, నువ్వు మళ్ళీ చేస్తూ ఉండని చెప్పి. దానికి మనం లొంగిపోతాం. ఓకే, మీ బ్రెయిన్ మీ కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుంది వెన్ ఇట్ ఈస్ ఎక్సెసివ్లీ డన్. సో ఆ డోపమీన్ కిక్ మనం అలవాటు అయిపోయి ఒక టాక్సిక్ డోపమీన్ కిక్ కింద తయారవుద్ది అనమాట, కన్వర్ట్ అవుద్ది అనమాట. దిస్ ఇస్ ద హోల్ సైన్స్ బిహైండ్ దట్. ఇట్స్ నాట్ దట్ ఏదో ఒక అమ్మాయి నవ్వింది, లేకపోతే మనకు ఒక అమ్మాయి ఎక్కడో టచ్ చేసింది, దానివల్ల మనకి లోపల రియాక్షన్ వస్తుంది అని కూడా కాదు. ఆ డోపమిన్ కిక్ ఇక్కడ నుంచి వస్తుంది, బ్రెయిన్ నుంచి వస్తుంది అనమాట. మీ ఇమాజినేషన్ చాలా, ఎవరు ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం లేదు మీకు. సో అదనమాట పాయింట్ నెంబర్ 1. డోపమీన్ యాంటిసిపేషన్ ఏదైతే ఉంటుందో అది మీకు ఎక్సైట్మెంట్ ని పెంచుతుంది. సెకండ్ పాయింట్, దాని తర్వాత వచ్చే స్టెప్పే ఎడిక్షన్. ఎడిక్షన్ అంటే ఏంటి? ఒక పనిని మీరు తరచూ చేస్తూ ఉంటే ప్రతిదానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాటింగ్ తప్పు అని చెప్పను, అలాగని చెప్పి కరెక్ట్ అని కూడా చెప్పను, బట్ అది కానీ ఏదైనా సరే మన బాడీలో కానీ లేకపోతే మన హ్యాబిట్స్ లో కానీ ఏదైనా మనం తరచూ చేస్తూ ఉండి అది మన కిక్ ఇస్తూ ఉంటే, ఒక డోపమిన్ కిక్ ఇస్తూ ఉంటే అది మళ్ళీ చేయాలని చెప్పి మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మందు కొడితే మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాం, మంచిగా పాట వేసుకోవచ్చు, తనాలు ఆడొచ్చు, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వచ్చు. సో దాన్ని మనం తలుచుకొని మనం ఆ డోపమిన్ కిక్ అలవాటు పడిపోయి దాని ఒక ఎడిక్షన్ కింద మార్చుకుంటాం. సేమ్ గోస్ టు సిగరెట్ అండ్ సేమ్ గోస్ టు బ్యాటింగ్. సో ఈ బ్యాటింగ్ వల్ల ఎడిక్షన్ అయితే దాని తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎడిక్షన్ తర్వాత మీరు ప్రపంచాన్ని మొత్తం అదే యాంగిల్ లో చూస్తారనమాట. మీరు ఐ కాంటాక్ట్ ఎప్పుడు మెయింటైన్ చేయరు, మీ ఐస్ వేరే ఐస్ ని చూస్తాయి అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. మీరు అనుకోవచ్చు ఎడిక్షన్ కదా బ్రో, ఏముంది ఇంట్లో ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఓన్ బిజినెస్ కదా అని చెప్పి అనుకోవచ్చు. అవుటర్ వరల్డ్ లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త అమ్మాయితో మీరు మాట్లాడారు, ఫ్రెండ్ అనుకున్నారు, ఓకే మాట్లాడాలనుకున్నారు. మనకి ఆ ఎడిక్షన్ వల్ల తుత్త రాగదనమాట. అట్ సమ్ పాయింట్ మన వెబ్సైట్ కూడా బోర్ కొట్టేస్తాయి. వి వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, చాటింగ్ చేద్దాం, అది చేద్దాం అని చెప్పి. సో యూ రీచ్ అవుట్ టు పర్సన్స్ దట్ డిఫరెంట్ బ్యాడ్ ఇంటెన్షన్స్ తో మనం రీచ్ అవుట్ అవుతాం. దాని వల్ల ఉన్న రిలేషన్స్ కూడా పోతాయి అనమాట. అసలు ఎప్పుడు అందంగా కనిపించిన అమ్మాయి కూడా మీకు అందంగా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎడిక్షన్. అండ్ బ్రో మరి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కదా, నేను ఓన్లీ స్ట్రెస్ కోసం చేసుకుంటానని చెప్పి మీరు అనొచ్చు. స్ట్రెస్ రిలీఫ్ కోసం చేసుకోవట్లేదేమో అని చెప్పి స్ట్రెస్ వస్తుంది మీకు. ఓకే, ఇఫ్ అట్ ఆల్ మీకు ఆ రోజు అవ్వలేదు, ట్రావెలింగ్ చేస్తున్నారు, అందరూ చుట్టూ ఉన్నారు, కెనాట్ డూ ఇట్. స్ట్రెస్ రిలీఫ్ కోసం స్టార్ట్ చేసిన మీరు దాని వల్ల స్ట్రెస్ గురవుతున్నారు కదా, ఆ పాయింట్ మీరు అలా మర్చిపోతున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఎడిక్షన్ తో ముడిపడి ఉన్నాయి. థర్డ్ పాయింట్, సైడ్ ఎఫెక్ట్స్. ఇందాక సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి హెడ్డింగ్ ఇచ్చాను కానీ డీటెయిల్ గా చెప్పలేదు అసలు ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మన బాడీలో అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్. ఎందుకు? ప్రోటీన్ మీరు చేసి మీరు అట్లా చేస్తే మాత్రం గుర్తించండి, గమనించండి, మీ ప్రోటీన్ అనేది జస్ట్ గోయింగ్ ఇన్ టు ద బాత్రూమ్ డ్రైన్. హెయిర్ ఫాల్. దాని తర్వాత మజిల్ గ్రోత్ ఉండదు. చాలా మంది టీనేజర్స్ ఇది స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ టైంలోనే మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు మంచిగా ఛానలైజ్ చేయాలి, కానీ ఈ విధంగా ఛానలైజ్ చేస్తే హార్మోన్స్ కానీ ఆ ప్రోటీన్ కానీ ఈస్ జస్ట్ గోయింగ్ డౌన్ ఇన్ ద పైప్ లైన్. సో ఇట్స్ జస్ట్ వేస్ట్. మీరు చేయడం వల్ల ఏంటంటే అంత ప్రోటీన్ మీరు తిన్నా, ఏం చేస్తున్నా సరే ఇట్స్ జస్ట్ గోయింగ్ అలా ఫ్రీగా. ఓకే,
నెక్స్ట్ వన్ కాన్సన్ట్రేషన్. టీన్స్ కి కాన్సన్ట్రేషన్ అది చాలా ఇంపార్టెంట్. ఇది కానీ మీరు అలవాటు చేసుకుంటే మీ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది అనమాట. లాంగ్ రన్ లో మీరు ఆ ఎఫెక్ట్ అనేది చూస్తారు. యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ అ కాన్వర్సేషన్. అటెన్షన్ పెద్దగా దేనికి ఎవరనమాట, మీ సొంత వరల్డ్ లో మీరు ఉంటారు, అలా ఫోన్ చూసుకుంటూ ఉంటారు. బికాస్ ఫర్ యూ ద హైయర్ కిక్ ఈస్ దట్ వన్ కదా. ఎవడు పక్క నుంచి ఎంత కిక్ ఇస్తున్నా, ఎంత ఎంజాయ్ చేస్తున్నా సరే మీకు ఆ కిక్ ఎక్కదనమాట, మీకు ఆ కిక్ వేరే. సో దట్ ఈస్ వై మీరు ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోద్ది. బికాస్ మీకు మీరు ఇచ్చుకునే ఎక్స్ప్లెనేషన్ అది అదే, నాకు అదే హ్యాపీనెస్ ఇస్తుంది, వీళ్ళేం చేయగలరు దీనివల్ల అని చెప్పి. థర్డ్ వన్ పింపుల్స్. బాడీలో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఫస్ట్ మనకు చూపించేది ఏంటంటే పింపుల్స్ రూపంలో అనమాట. బాడీలో ఏం తేడా వచ్చినా సరే ఫస్ట్ మీ ఫేస్ లో కనిపించేస్తుంది పక్క. ఎందుకంటే మీ ఒంట్లో ఆ హీట్ లెవెల్స్ కానీ, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ అయితే ఉంటది అనమాట. హీట్ లెవెల్స్ అయితే తగ్గుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది. యూ కెన్ సీ వన్స్ మనం బ్యాటింగ్ చేసుకున్నప్పుడు మొత్తం స్కిన్ అంతా కొంచెం వేడిగా అయిపోతూ ఉంటది, హార్ట్ గట్టి కొట్టేసుకుంటూ ఉంటది. దట్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మ్యాన్. బట్ ఆ పింపుల్స్ అనేవి డార్క్ స్పాట్స్ లీవ్ చేస్తాయి, ఆ పిగ్మెంటేషన్ లీవ్ చేస్తాయి. దానికోసం ఒక మంచి క్లెన్జర్ మీరు వాడాలా లేదా? నా రికమెండేషన్ వచ్చేసి ఆక్వాలాజికా గ్లో ప్లస్ స్మూత్ హైడ్రేటింగ్ ఫోమ్ క్లెన్జర్. ఇది మీ స్కిన్ కి ఆ నేచురల్ గ్లో ఇస్తుంది బై ప్రమోటింగ్ ఈవెన్ స్కిన్ టోన్. అంతేకాదు ఇది మీ స్కిన్ ని డీప్లీ హైడ్రేట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి 10% గ్లిజరిన్ ఉంది, దట్ వోంట్ డ్రై అవుట్ యువర్ స్కిన్ మచ్. ఇందులో మనకి వైటమిన్ సి అండ్ పపాయ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ దిస్ క్లెన్జర్ ఆల్సో లాక్స్ ఇన్ దట్ మాయిశ్చర్ ఇన్ యువర్ స్కిన్. ఇంకో అదర్ వేరియంట్స్ కూడా ఉన్నాయన్నమాట, విచ్ ఈస్ రేడియన్స్ ప్లస్ స్మూత్ హైడ్రేటింగ్ ఫోమ్ క్లెన్జర్. ఇందులో మనకి వాటర్ మెలన్ నియాసినమేట్ ఉంటుంది, దట్ రెడ్యూసెస్ యాక్నే స్కార్స్ అండ్ డార్క్ స్పాట్స్. అండ్ D10 ప్లస్ ఫోమ్ క్లెన్జర్ కూడా ఉంది. ఇందులో మనకి గ్లైకాలిక్ యాసిడ్ అండ్ చెర్రీ టొమాటోస్ ఉంటాయి. దోస్ ఆర్ మెంట్ టు రిమూవ్ యువర్ ట్యాన్ అండ్ బ్రైటన్ యువర్ స్కిన్. సో గైస్ మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలంటే దేర్ ఆర్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. మీరు కానీ ద ఫ్యాషన్ వర్డ్స్ 2024 అని కోడ్ అప్లై చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది ద aqualogica.in వెబ్సైట్ లో. అలాగే మీరు ఆర్డర్ చేసినప్పుడు ఫ్రెష్ వాటర్ ఫర్ ఆల్ అని చెప్పి వీళ్ళు ఒక స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్. అండ్ ఆల్ ద aqualogica products are vegan and cruelty free, PETA approved, free from all the sulfates and paraben, and also available in Amazon, Flipkart and Nykaa. Number 4, precautions. బ్రో ఇన్నిసార్లు బ్యాటింగ్ చేస్తుంటే నాకే చిరాకేస్తుంది, అసలు ఎలా ప్రికాషన్ చేయాలి? చాలా దగ్గర విన్నాను, నువ్వు కొంచెం ప్రాక్టికల్ గా చెప్పు బ్రో అని అంటే మాత్రం నేను యూజ్ చేసి చెప్తా. బికాస్ ప్రతి ఒక్కడిగా ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు వాడు బాడీని, నేను నా బాడీని ఎక్స్ప్లోర్ చేసుకున్నాను. కానీ ప్రికాషన్స్ నేను 26 వచ్చిన తర్వాత కూడా టీనేజర్ లా చేస్తే అవ్వదు కదా. సో అలా నేను మారడానికి ఊరికి ఎవరు మారిపోరు. 35-40 అంకుళ్ళు కూడా చేస్తారు ఇది, ఓకే గట్టిగా పచ్చిగా మాట్లాడుకుంటారు. కానీ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావింగ్ దట్ విజ్డమ్. సో ఇప్పుడు ప్రికాషన్స్ అంటే మూడే చెప్తా, బాగా క్లారిటీగా వినండి. కొంచెం ఇది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, డెఫినెట్లీ మీరైతే రిజల్ట్స్ చూస్తారు. నెంబర్ 1, ఎవరైతే నైట్ టైమ్స్ ఈ బ్యాటింగ్ చేస్తారో, ఐ నో ఇది నేను చేసింది, ఎక్కువ బట్టలు వేసుకొని పడుకోండి. ఓకే, వేరే జాకెట్, మేజర్లీ వింటర్ సీజన్ లో ఇది మంచి బాగుంటది. అండ్ ఏసీ ఉంటే ఇంకా బెటర్ అనమాట. వేరే జాకెట్, వేరే హుడీ, లేకపోతే కింద అండర్వేర్ వేసుకోండి, జీన్స్ వేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ నో దట్ ఈస్ వెరీ అన్హెల్దీ టు వేర్, మంచి స్లీప్ పట్టదు. బట్ ఇది మీరు ఒక 1 month మాత్రం చేయాలి, నాట్ ఫర్ యువర్ లైఫ్ టైం. 1 month ఇది ఒకటి చేస్తే మాత్రం, బట్టలు గట్టిగా వేసుకొని పడుకుంటే మాత్రం చేయగలరు కదా, అసలు మీకు చిరాకేస్తుంది అనమాట, అక్కడికి వెళ్దు. సో మీరు ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నెంబర్ 2, బిజీ అయిపోండి. ఓకే, ఇప్పుడు నేను చూస్ చేస్తున్న లైఫ్ స్టైల్ ప్రతిరోజు వీడియోలు చేయాలి, ఎడిటింగ్ చేయాలి, టోన్స్ చూసుకోవాలి, అన్ని ఉన్నాయి కాబట్టి ఐ ప్రిటీ మచ్ కీప్ మై సెల్ఫ్ బిజీ ఫ్రమ్ దిస్. అండ్ వైజాగ్ లో ఇంతకు ముందు యూట్యూబ్ చేయక ముందు వైజాగ్ లో అయితే కాలేజ్ అయిపోయింది, బంకులు ఇంటికి వచ్చేసేవాడిని. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ హ్యాపెన్స్ వెన్ యూ రియలైజ్ థింగ్స్, వెన్ యూ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో అప్పటి నుంచి నేను జిమ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఏదో ఒక సైడ్ యాక్టివిటీ చేయండి. మార్నింగ్స్ అలవాటు ఉంటే మాత్రం డైరెక్ట్ గా జిమ్కి వెళ్ళిపోండి, ఏం ఆలోచించదు. బట్ నా పాయింట్ ఏంటంటే ఆ మూమెంట్ నుంచి బయటకు రావడానికి ఏదో పని చేయవసలేదు, జస్ట్ అక్కడి నుంచి లేచి ఆ ప్లేస్ నుంచి లేచి వెళ్ళిపోండి, చాలు సరిపోతుంది. ఇకపోతే 3వది మెడిటేషన్. చాలా మంది మెడిటేషన్ ఏంది బ్రో, ఏంది మెడిటేషన్, అసలు వర్క్ అయితే ఎలాంటివన్నీ అంటే, మెడిటేషన్ అంటే కూర్చొని వెళ్ళి ఒక మాంక్ లా చేసేసేయండి, ఒక బోధి ధర్మాలో ఉండండి అని చెప్పి అనట్లేదు. కళ్ళు మూసుకొని డీప్ బ్రెత్స్ తీసుకోండి ఒక 5 minutes. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆలోచిస్తారు, యూ విల్ రీకన్సిడర్ యువర్ చాయిస్, డూ ఐ రియలీ నీడ్ దిస్, నేను చేయాలా ఇది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటారు అనమాట. అలాంటి క్వశ్చన్ ఒక్కసారి చేసుకోండి, ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది మీకు. సాగండి 5th point లోకి వెళ్లే ముందు ఒక చిన్న స్పెషల్ అనౌన్స్మెంట్. మన టోన్స్, మన బ్రాండ్ 2nd anniversary జరుపుకుంటుంది. 2 years బికాస్ ఆఫ్ యువర్ లవ్ మేము ఈ ప్లేస్ లో ఉన్నాము. అండ్ ఒక తెలుగుడు బ్రాండ్ ఇంకా ముందుకు వెళ్తుంది, వెళ్ళాలి కూడా, దానికోసం మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఇప్పుడు స్పెషల్ అకేషన్ కాబట్టి వెబ్సైట్ లో 40% ఆఫ్ నడుస్తుంది ఆన్ ఆల్ ద ప్రొడక్ట్స్. సో అరౌండ్ మీకు 600-700 చాలా ప్రొడక్ట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో గో షాప్ నౌ. 25th దాకా ఈ ఆఫర్ ఉంటుంది అనమాట. బట్ ప్రతిరోజు మీలో ఒక్కరిని ఒక అనౌన్స్మెంట్, ఒక ప్రెజెంట్ కింద స్టోరీలో పెడతాం అనమాట, టోన్స్ ఫ్యాషన్ వెబ్సైట్ లో, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. ఓకే, సో లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. సో వెంటనే చూడండి, షాప్ చేయండి. ఆఫర్ ఓన్లీ ఎండ్స్ at 25th. వీడియో లాస్ట్ దాకా చూసేసి ఇంకా తగ్గకుండా వెంటనే వెబ్సైట్కి వెళ్ళిపోయి షాప్ చేసేయండి. 5th one, అడ్వాంటేజెస్.
ఈ అడ్వాంటేజెస్ అసలు నిజంగా అడ్వాంటేజెస్ ఉన్నాయా మాస్టర్బేషన్ లేకపోతే ఈ బ్యాటింగ్ వల్ల అంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మనకి ఖచ్చితంగా ఇలా క్రియేట్ చేశాడంటే కొట్టుకొని చావండ్రా బాబు అని కాదు. డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ టు ఇట్. నెంబర్ 1, ఇట్స్ ఎ నేచురల్ స్ట్రెస్ రిలీవర్ ఆర్ పెయిన్ రిలీవర్. ఇమాజిన్ యూ హ్యాడ్ ద వర్స్ట్ డే, చండాలమైన డే. ప్రతి ఒక్కడు మీ డాడీని తిట్టారు, మీ మమ్మీని తిట్టింది, మీ గర్ల్ ఫ్రెండ్ని తిట్టింది, లేకపోతే ఏదో చేయాలనుకున్నావు చేయలేకపోయావు, డబ్బులు లాస్ అయ్యావు, ఎక్కడో స్ట్రెస్, మొత్తం అంతా బ్రెయిన్ అంతా క్లౌడ్ ఉందన్నమాట. అండ్ బ్యాటింగ్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ ఏ నేచురల్ స్ట్రెస్ రిలీవర్. అండ్ ఆల్సో ఇదంతా చెప్తూనే లాస్ట్ లో కూడా చెప్తా ఎక్కడ మీరు మీరకూడదు అని చెప్పి. నెంబర్ 2, ప్రాస్టేట్ క్యాన్సర్ అని చెప్పి ఉంటుంది. మన మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో దేర్ ఆర్ సర్టెన్ గ్లాండ్స్ అనమాట, ప్రాస్టేట్ గ్లాండ్స్. సో ఇవి మనం కానీ ఇఫ్ అట్ ఆల్ వీ డోంట్ బ్యాట్, ఖచ్చితంగా మన ఇది యాక్టివిటీ చూడదు కాబట్టి అది అలానే ఉంటుంది అనమాట, విచ్ విల్ లీడ్ టు ప్రాస్టేట్ క్యాన్సర్. సో డెఫినెట్లీ వన్స్ ఇన్ అ వైల్ ఈస్ డెఫినెట్లీ హెల్దీ. ఓకే. నెంబర్ 3, పోస్ట్ నట్ క్లారిటీ అని చెప్పి ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. పోస్ట్ నట్ క్లారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమ్మాయిని ఒక పర్సీవ్ చేస్తారనమాట, లేకపోతే ఇఫ్ యూర్ లైక్ ట్రయింగ్ వెరీ హార్డ్లీ ఒక అమ్మాయి కోసం, దాని తర్వాత ఏంటి వై యామ్ ఐ ట్రయింగ్ అని చెప్పి ఇఫ్ యూ డూ దిస్ నో ఒక్కసారి బ్యాట్ చేసి ఒక పోస్ట్ నట్ క్లారిటీ వస్తుంది. ఓకే, యూ ఫీల్ లైక్ అందులో మనకు అనవసరం, వేస్ట్, ఈ పని మనకి టైం వేస్ట్ అవుతుంది, ప్రొడక్టివిటీ లాస్ అవుతుంది అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. చాలా మందికి ఇది రిలేట్ అయ్యే ఉంటారు. సో ఇది యాక్చువల్లీ నిజం, సైంటిఫికల్లీ ప్రూవెన్ దట్ ఆఫ్టర్ బ్యాటింగ్ ఖచ్చితంగా ఒక పోస్ట్ నట్ క్లారిటీ వస్తుంది అని చెప్పి. ఓకే, దీస్ ఆర్ సర్టెన్ అడ్వాంటేజెస్. ఓకే, అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా అని చెప్పి ఒక ప్రతిరోజు నాకు స్ట్రెస్ వస్తుంది అండ్ ఆల్సో ఏదో క్యాన్సర్ ఏదో రాదంట అండ్ ఆల్సో ఏదో క్లారిటీ వస్తుందంట లైఫ్ మీద చేసేస్తానంటే మాత్రం అయిపోద్ది. వద్దు, అట్లా అయితే వద్దు. ఎందుకంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, మితి మీరితే మాత్రం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కదా అని చెప్పి ఇఫ్ యూ డూ ఇట్, దానివల్ల ఇందాక డిస్కస్ చేసినట్టే ఎక్స్ట్రా స్ట్రెస్ వస్తుంది అనమాట. ఐ హోప్ యూ గాట్ దట్ క్లారిటీ. ప్రతిదానికి ఒక థిన్ లైన్ ఉంటుంది. ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరి కోసం చేశానంటే ఏదో స్ట్రెస్ వల్ల చేస్తే ఓకే, కానీ అదే పనిగా ఉన్న పనంగా మీరు టైం పెట్టుకొని టైం కేటాయించుకొని మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి లేకపోతే ఏదో చేసేసుకొని అలా చేస్తున్న వాళ్ళకే ఈ వీడియో అనేది. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, ప్రతిదానికి ఒక టైం వస్తుంది అండ్ ఆల్సో ఇవన్నీ ఎక్కువ చేస్తే మాత్రం రియల్ లైఫ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారనమాట. మీకు ఇంకేది అంత అట్రాక్టివ్గా అనిపించదు బికాస్ మీరు ఆ ఫ్యాంటసీ వరల్డ్ లో ఉంటారు కాబట్టి. సో దేర్ ఇస్ అ బ్యాలెన్స్డ్ లైన్. ఆ లైన్ దాటి క్రాస్ చేయకూడదు. మీ మనసు మీకు చెప్తుంది ఆమె ఓవర్ డూయింగ్ ఇట్ అని చెప్పి. ఇప్పుడు ఆపేసండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు క్లారిటీ వచ్చి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ టాపిక్ మీద, ఎందుకంటే మచ్ కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. బట్ ఎనీవేస్ మీకోసం నేను ఉన్నాను, ఖచ్చితంగా చేస్తా అలాంటిది. డెఫినెట్ మీరైతే లైక్ చేయండి, ఆ క్లారిటీ వచ్చుంటే మాత్రం. కింద కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా క్లారిటీ కావాలన్నా, లేకపోతే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. పర్లేదు, అందరం మాగాలం ఇక్కడ. అమ్మాయిలు ఉంటుంది ఏదో వాళ్ళ తర్వాత ఆలోచన. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చి నన్ను ఫాలో అయిపోతే అక్కడ డిఫరెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాను అనమాట. పర్సనల్ లైఫ్ అప్డేట్స్ అన్ని, స్టోరీస్ ఎక్కువ పెడుతూ ఉంటాను. సో కమ్ ఫాలో మీ ఓవర్ దేర్ at the rate of the Fashion Verge official. అండ్ మా ఫ్యాషన్ వర్జ్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ మీరు అలాంటి కంటెంట్ చూస్తుంటే డెఫినెట్లీ మీకు ఒక అవగాహన వస్తుంది ఫ్యాషన్ మీద, గ్రూమింగ్ మీద అండ్ లైఫ్ స్టైల్ మీద, ఇలాంటి టాపిక్స్ మీద ఎస్పెషల్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ the next one.